సింగర్ మంగ్లీతో టీడీపీ నాయకుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్న దృశ్యాలు వివాదాస్పదం అవుతున్నాయి. తెలంగాణ జానపద గాయకురాలుగా పేరున్న మంగ్లీ వైసీపీకి వైఎస్ జగన్కి సన్నిహితురాలు. ఆమె వైసీపీకి ఎన్నికల ప్రచారం కూడా చేసింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కోసం పాడమంటే నేను వైసీపీ అభిమానిని అని చెప్పి తిరస్కరించింది అని కూడా టీడీపీ వాళ్ళు చెప్తుంటారు. వాస్తవమో కాదో తెలియదు. కానీ ఆమె వైసీపీకి సన్నిహితం అని చెప్పడానికి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి వీడియోల్లో ఇదొకటి. వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగన్ అన్న ముఖం చూడాలా? చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. ఆమె ఇంత ఓపెన్గా వైసీపీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం చాలామందికి తెలుసు. అటువంటి మంగ్లీకి టీడీపీ కేంద్ర మంత్రి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రశ్నిస్తోంది. ఆమెని శ్రీకాకుళంలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాడడానికి పిలిచారు. ఆ సందర్భంగా మంత్రి గారితో కలిసి వెళ్ళింది అని చెప్పి తెలుస్తోంది. మంత్రితో కలిసి ఆలయ దర్శనం చేసుకోవటం కాకతాళీయంగా జరిగిందా, లేక రామ్మోహన్ నాయుడే ప్రత్యేకంగా ఆహ్వానం పలికారా తెలియదు. మామూలుగా ఆర్టిస్టుల్ని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా గుర్తించవచ్చు, గౌరవించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో నటులు కళాకారులు కూడా బహిరంగంగానే ఏదో ఒక పార్టీ వెంట ఒక నాయకుడి వెంట పడ్డం, ఎన్నికల్లో ప్రచారం చేయడం వల్ల గతంలో ఉండేటువంటి గౌరవాన్ని కోల్పోయారు. మంగ్లీ ఉరఫ్ సత్యవతి చౌహాన్ని తీసుకోండి. ఆమె వైసీపీతో రాసుకు పూసుకోవడం వల్ల టీటీడీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆమెకి ప్రతి నెల ₹1,00,000 వచ్చే ఏర్పాటు చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతగా ఒక రాజకీయ పార్టీతోటి అంటకాగినప్పుడు సహజంగానే అటువంటి వాళ్ళకి ప్రభుత్వంలో పార్టీలో ఇంత గౌరవం ఇవ్వడాన్ని క్యాడర్ హర్షించదు. ఇప్పుడు అదే జరిగింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటి వరకైతే ఈ విషయం మీద కామెంట్ చేయలా. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వైసీపీకి అంత సన్నిహితంగా మెలిగిన, వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేసిన మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంత గౌరవాన్ని ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.